కూరల ఉప్పెంత ముఖ్యమో కారం సుత అంతే ముఖ్యం. లేదంటే సప్పసప్పగా ఉంటది. కొందరు కారం పొడేసుకుంటారు, ఇంకా కొందరు పచ్చిమిరపకాయలు వేసి వండుతారు. సన్నగుండ మిర్చిలైతే షెడ్డ కారం ఉంటాయి. అదే జరంత దొడ్డుకాయలైతే తక్కువ కారం ఉంటాయి. గసొంటి అన్ని బజ్జీలు చేసుకుంటానికి ఆడకం చేస్తారు. ఇంతకు ఈ వంటల ప్రోగ్రాం ఎందుకు పెట్టినట్టు అంటారా? మిర్చి కారం ఉంటది గాని గీ ముచ్చట రైతులకు తీపి అనిపిస్తది. అట్లెట్లా అంటారేమో చూడురి మీరే. పచ్చిమిర్చి దూరగా అయినట్టుంది. ఇయ్యాలనో రేపో ఎర్రగైతుండొచ్చు అంటారులే. పసుపు పచ్చని మిర్చి పంటే ఇది చపాటా మిర్చి అంటారు. కుమ్రంభీం జిల్లాలకి అన్నే పండిస్తున్నాడు. పేరు రఘోత్తం రెడ్డి. మళ్ళా మందులు మాకులు కొట్టడుల్లో అంతా వెనకటి సేంద్రియ పద్ధతిలోనే నడుస్తుంది వ్యవసాయం అంతా. అయితే మునుపు అన్నసుత అందరి లెక్కనే మిర్చి పంట వేసేదట. మరి గీ పంట ఎందుకు వేసినవే అని అడిగితే, మామూలుగా మన లోకల్ మిర్చి కంటే ఖర్చు ఎక్కువనే ఉంటుంది, దిగుబడి ఎక్కువనే ఉంటుంది, మనకు రాబడి కూడా ఎక్కువనే ఉంటుంది. ఈ లోకల్ మిర్చికి కొంచెం పంట తక్కువ వస్తుంది. గదన్నట్టు దేశవాళీ మిర్చి కంటే చపాటా మిర్చి పండిస్తే జనంత పెట్టుబడి ఎక్కువైనా అచ్చుబాటు బాగుంటదట. ఇప్పుడు మార్కెట్ లో మిర్చికి క్వింటాల్కి 20,000 ఉంటే చపాటా మిర్చికి 40,000 దాకా ఉంటదట. దీనికి అంత డిమాండ్ ఎందుకంటే ఇది ఏంటి అంటే మామూలుగా పచ్చళ్ళకు ఎక్కువ వాడుకుంటారు, అదే మెడిసిన్ కు కలర్ కి వాడుకుంటారు. అగనట తొక్కులు పెట్టుకుంటానికి మందులు తయారు చేస్తానికి సుతా బగ్గాడకం చేస్తారట. మన తాన తక్కువ గాని బయట దేశాల్లో మస్తు డిమాండ్ ఉంటదట. అయితే ఆడాడ కొందరు రైతులు చపాటా మిర్చి పండిస్తున్నారు గాని మార్కెట్ సౌలత్ లేక కడమోళ్ళు వెనుకకు తీస్తున్నారు. అమ్ముకునే సౌలత్ చేస్తేనా పచ్చ బంగారం పండించిన వాళ్ళ పంట పండినట్టే పోర్రి.